హాయ్ అండి. ఐఎమ్ డాక్టర్ శ్వేత, సీనియర్ కన్సల్టెంట్ ఫ్రమ్ డాక్టర్ కేర్ హోమియోపతి. ఈరోజు మనము థైరాయిడ్ యొక్క సమస్యల గురించి మాట్లాడుకుందాం. థైరాయిడ్‌లో చాలా రకాలుగా థైరాయిడ్స్ ఉంటాయండి. హైపర్ థైరాయిడ్ అని, హైపోథైరాయిడ్ అని, హాషిమోటోస్ థైరాయిడైటిస్ అని, ఇలా 3 రకాల థైరాయిడ్ ఉంటుంది. హైపర్ థైరాయిడ్ అంటే థైరాయిడ్ హార్మోన్ చాలా ఎక్కువగా రావటం. అంటే వీళ్ళల్లో టీఎస్హెచ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. T3, T4 లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళల్లో బరువు తగ్గిపోవటం, చేతులు వణకటం, మూడ్ డిస్టర్బెన్సెస్, ఎంత తిన్నప్పటికీ కూడా బరువు అనేది తగ్గిపోతూ ఉంటారు. ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా రెస్ట్లెస్గా ఉంటారు. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. చెమటలు తొందరగా వచ్చేస్తూ ఉంటాయి. చాలా నీరసంగా అయిపోతూ ఉంటారు. నెక్స్ట్ హైపోథైరాయిడ్ వచ్చేసి ఏంటి అంటే థైరాయిడ్ అనేది ఫంక్షన్ చాలా తక్కువగా ఉండటం. అంటే టీఎస్హెచ్ లెవెల్ అనేది వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. T3, T4 లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. దీన్ని మనం హైపోథైరాయిడ్ అని అంటూ ఉంటాం. దీనిలో ఏంటి అంటే బరువు ఎక్కువగా పెరగటం, ఈ కోల్డ్ టాలరెన్స్ అంటే చలికి తొందరగా తట్టుకోలేకపోవటం, దానితో పాటు మూడ్ స్వింగ్స్ అంటే వీక్గా ఉండటం, బద్ధకంగా ఉండటం, చిన్న విషయానికి కోపం రావటం, పదే పదే చిరాకు పడటం, పని చేయటానికి బద్ధకంగా ఉండటం, ఇలాంటివన్నీ మనం హైపోథైరాయిడ్లో చూస్తూ ఉంటాం. అలా హషిమోటోస్ థైరాయిడైటిస్ అంటామండి. దీన్ని ఏంటి అంటే ఆటో ఇమ్యూన్ అంటే రోగ నిరోధక శక్తి మనకి అగెన్స్ట్గా పనిచేయటం వల్ల ఈ డిజీజ్ అనేది వస్తూ ఉంటుంది. ఈ హాషిమోటోస్ థైరాయిడైటిస్లో మనం యూజువల్గా థైరాయిడ్ స్వెల్లింగ్ కానివ్వండి, థైరాయిడ్ గ్లాండ్లో వాపు రావటం, ఏదైనా మింగినప్పుడు కానివ్వండి, ఏదైనా స్వాలో చేసినప్పుడు కానివ్వండి, గొంతులో ఏదో అడ్డుపడినట్టుగా అనిపించటం, థైరాయిడ్ గ్లాండ్ నొప్పిగా ఉండటం, ఇన్ఫ్లమేషన్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ హాషిమోటోస్ థైరాయిడైటిస్ హైపర్ నుంచి హైపోకి, హైపో నుంచి హైపర్కి కూడా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. మెయిన్గా ఈ కాలంలో చూసినట్టుగా అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా కామన్గా చూస్తున్న సమస్య హైపోథైరాయిడ్ అండి. దీనివల్ల ఏంటి అంటే బరువు అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటారు. దానితో పాటు బద్ధకంగా ఉండటం, వీక్గా ఉండటం, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం, నెలలు కరెక్ట్గా రాకపోవటం, నెలలు కరెక్ట్గా వచ్చినప్పటికీ కూడా నెల ఎక్కువగా అవ్వటం అనేది, బ్లీడింగ్ ఎక్కువగా అవ్వటం, బద్ధకంగా ఉండటం, వీక్గా ఉండటం, మెమరీ తక్కువగా ఉండటం, ఇలాంటి సమస్యలన్నీ కూడా హైపోథైరాయిడ్ వల్ల జరుగుతూ ఉంటుందండి. యూజువల్ మహిళల్లో చూసుకున్నట్టుగా అయితే ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళలో హెయిర్ ఫాల్ అనేది చాలా విపరీతంగా జరుగుతూ ఉంటుంది. బరువు తినకపోయినా కూడా బరువు పెరుగుతూ ఉంటారు. మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవుతుంది. దీనివల్ల ఏంటి అంటే అబ్డోమెన్ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావటం, నెలలు కరెక్ట్గా కాకపోవటం, బద్ధకంగా ఉండటం, వీక్గా ఉండటం, తరచుగా మర్చిపోతూ ఉంటారు, పనిపైన ఇంట్రెస్ట్ లేకపోవటం, మార్నింగ్ లేవలేకపోవటం, లేచినా కూడా ఎప్పుడు పడుకోవాలనిపించటం, డ్రౌజీగా ఉండటం, ఇలాంటివన్నీ కూడా హైపోథైరాయిడ్ యొక్క లక్షణాలండి. ఇది కనుక ప్రెగ్నెన్సీలో కొంతమందికి ప్రెగ్నెన్సీలో మాత్రమే థైరాయిడ్ వస్తూ ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ ఉన్నన్ని రోజులు మెడిసిన్స్ వాడతారు, తర్వాత ఆ మెడిసిన్స్ని స్టాప్ చేస్తారు. ఇలాంటి మహిళల్లో ఏమవుతుంది అంటే థైరాయిడ్ లెవెల్స్ నార్మల్గా వచ్చినప్పటికీ కూడా ఈ హైపోథైరాయిడ్ యొక్క సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. అంటే కాల్షియం తగ్గిపోవటం, బాడీ పెయిన్స్ రావటం, హెయిర్ ఫాల్ జరగటం, వెయిట్ పెరగటం, అంటే ఈవెన్ థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని నార్మల్ వచ్చినప్పటికీ కూడా వీళ్ళకి హైపోథైరాయిడ్ యొక్క సిమ్టమ్స్ కానీ లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోకుండా హోమియోపతిక్ ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్టుగా అయితే మనకి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, అంటే ఈ థైరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకోకపోయినా, అంటే మెడికేషన్ వాడకపోయినా కూడా ఈ హైపోథైరాయిడ్ యొక్క సిమ్టమ్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. అంటే లైక్ పీరియడ్స్ రెగ్యులర్గా కావటం, కాల్షియం పెరగటం, బాడీ పెయిన్స్ తగ్గటం, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. సో పిల్లల్లో కూడా ఈవెన్గా థైరాయిడ్ సమస్యలు చూస్తున్నట్టుగా అయితే పిల్లల్లో ఏంటి అంటే మానసికంగా ఎదుగుదల అనేది తగ్గిపోతూ ఉంటుందండి. హైపోథైరాయిడ్ వచ్చిన పిల్లలు వెయిట్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటారు. దాంతోపాటు హైట్ తగ్గిపోతూ ఉంటారు. పీరియడ్స్లో ఇర్రెగ్యులారిటీ ఉంటుంది. క్లాస్లో పర్ఫార్మెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. దాంతోపాటు ఇంటెలిజెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. బద్ధకంగా ఉంటారు. ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి ఇష్టపడరు. ఎప్పుడూ కూడా పడుకోవాలనిపిస్తూ ఉండడం, డ్రౌజీగా ఉండటం, బాడీ పెయిన్స్ అని కంప్లైంట్ చేయటం, ఇవన్నీ కూడా పిల్లల యొక్క హైపోథైరాయిడ్ లక్షణాలు అనేవి ఉంటూ ఉంటాయండి. వీళ్ళకి అంటే ఓన్లీ థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడినంత మాత్రాన థైరాయిడ్ తగ్గిపోతుంది అని అనుకోలేమండి. ఇదేంటి అంటే థైరాయిడ్ అనేది ఒక ఆర్టిఫిషియల్ హార్మోన్. సో మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్కి, ఆర్టిఫిషియల్ తీసుకునే హార్మోన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదే హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా అయితే మీకు థైరాయిడ్ రావడానికి గల కారణాలు లైక్
స్ట్రెస్ వల్ల అయి ఉండొచ్చు, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్ల అయి ఉండొచ్చు. ఇలాంటివన్నీ కూడా అంటే డైట్ వల్ల ఇలాంటి చిన్న చిన్న కరెక్షన్స్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే మీ థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేయటం జరుగుతుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేషన్ వల్ల మీరు ఆర్టిఫిషియల్ హార్మోన్ పైన డిపెండెన్సీ అనేది తగ్గి మనకి న్యాచురల్గా హార్మోన్ ప్రొడ్యూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఈ థైరాయిడ్ రిలేటెడ్ ఏమైనా సమస్యలు ఉన్నా మీరు కింద స్క్రోల్ అవుతున్న డాక్టర్ కేర్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి.